అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువసేన టాక్స్. సో ఈరోజు ఇప్పుడు చాలామంది thumbnail చూసే వచ్చి ఉంటారండి. నాకు వచ్చిన డౌటు, మనం దాదాపు 2024 సంవత్సరాలు ఉన్నామండి. 2024 సంవత్సరాలు ఉండి కూడా ఇంకా ఈ కుల పిచ్చి, ఈ కుల ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇది అంటే దేశం ఎటువైపు పోతుంది? దేశం అభివృద్ధి వైపు వెళ్తుందా, లేకపోతే అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఉందా ఈరోజు ఇండియా అనేది? దాదాపు మన అందరం ఈరోజు ప్రపంచ దేశాలతో మన ఇండియా అనేది పోటీ పడుతుంది డెవలప్మెంట్ విషయంలో. మరి ఇంత ఉన్నప్పుడు ఇంకా ఈ కుల పిచ్చి అనేది ఇంకా ఎందుకు పోలేదు ఇండియాలో? ఎందుకు పోదంటే ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళు ఎద్దవాళ్ళు కొంతమంది కుల పిచ్చి పట్టుకున్న నా కొడుకు ఎవరైనా సరే, కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా ఊళ్ళల్లో, కుల పిచ్చి పట్టుకున్న వాళ్ళు. నేను అందరూ అనట్లేదండి, సారీ. కుల పిచ్చి ఎవరికైతే ఉందో వాళ్ళు కుల పిచ్చి పట్టుకున్న వాళ్ళు, ఇంకా వీళ్ళ వల్ల ఇండియా అనేది ఇంకా డెవలప్ అవ్వట్లే అన్నిట్లో. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది, మనకి 2 రోజుల నుంచి బాగా హైలైట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలంలో గౌతజిగూడలో ఒక చిన్న ఘటన, పెద్ద ఘటన, చిన్న ఘటన ఏంది, రాష్ట్రం అంతా ఉలిక్కిపడేలా, సమాజం అంతా తలదించుకునేలా ఈరోజు ఒక ఘటన జరిగింది. శంకరయ్య గారు అని ఉంటాడు గౌతజిగూడలో. శంకరయ్య గారు తను చిన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళకి, చావులకి వెళ్ళి డప్పు కొట్టడం అలవాటుగా చేసుకుంటూ, సో దాని నుంచి తన కుటుంబాన్ని పోషించుకుంటూ సరే తను రావడం జరిగింది. తనకి 2 కొడుకులు, చంద్రం, అర్జున్. సో వాళ్ళిద్దరు కలిసి కూడా ఈరోజు ఏదో ఒకటి జాబులు చేసుకుంటూ చదువుకొని మంచిగా ఒక పొజిషన్లో ఉన్నారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. అంటే రాజ్యాంగంలో ఇక్కడ రాసింది కదా, ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు, ఎవరి లైఫ్ని వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ని జీవించవచ్చు అనేది రాజ్యాంగంలో క్లియర్ కట్గా రాసింది. మరి రాసిన తర్వాత ఈయన పెద్ద మనుషులు ఎవరు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు తీర్మానిస్తారా? ఏమని తీర్మానించారు అయ్యా అంటే, చంద్రం అయినా సరే, అర్జున్ అయినా సరే, ఎవరు అన్నట్టు ఇప్పుడు శంకరయ్య కొడుకులు 2 ఉన్నారు కదా, ఎవరైనా సరే ఒకరు డప్పు కొట్టాలి. డప్పు కొట్టకపోతే ఊర్లో వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు, వీళ్ళకి ఊర్లో వాటర్ ఇవ్వకూడదు, వీళ్ళకి ఊర్లో కిరాణా కొట్లు వచ్చినా సరే వీళ్ళకి ఏ సామాన్ ఇవ్వకూడదు. మీరు ఎవర్రా పై నాకు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరు వాళ్ళకి చెప్పనీకి? అరే భారతదేశంలో, భారత రాజ్యాంగంలో రాసే ఉన్నదిరా, బల బుద్ధులు వస్తున్నాయి. భారత రాజ్యాంగంలో రాసే ఉంది కదా అయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి తనకి ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్ 21 అనుకుంటా మేబీ, దాంట్లో చూడండి, ఒక జీవించే హక్కు. ఇంకేంటి జీవించే హక్కు? వాడు ఎట్లకన్నా వాడు జీవిస్తాడు. వాడికి నచ్చినట్టు, ఒకరికి ఇబ్బంది కలగకుండా, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేకుండా బతికే హక్కు రాజ్యాంగంలో క్లియర్ కట్గా రాసింది. ఇది నీ సొంత రాజ్యాంగం కాదు. గౌతజిగూడకి సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళ సొంతంగా రాసిన రాజ్యాంగం కాదు కదా ఇది. మహానుభావులు అనేటువంటి కొందరు ఆ రోజు రాజ్యాంగం రాసి ఇండియాలో ఇలా బ్రతకండి, ఈ విధంగా ముందుకు పోయిన కొద్ది ఇప్పటి కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పుడే రాజ్యాంగం రాశారు. దేనికి రాశారు? వృధాగా రాశారా, లేకపోతే మీ తీర్మానాల కోసం రాశారా? అసలు మీరెవరైనా నాకు అర్థం కావట్లేదు. భారతదేశం మొత్తం తలదించుకునేలా చేశారు. ఇండియా మొత్తం మీ తీర్మానిస్తారా? ఏ విధంగా తీర్మానిస్తారు? అంటే మీరు కుల పెద్దలైతే మీకు ఉంటుందా? మీ కులంలో మీరు పెద్ద, ఓకే. ఎవరి కులంలో వాడే పెద్ద. వాళ్ళు దళిత కుటుంబంలో పెద్ద, మీరు రెడ్డి కులంలో పెద్ద, ఇంకోళ్ళు చౌదరి కుటుంబంలో పెద్ద, ఇంకోళ్ళు వెలమ కుటుంబంలో పెద్ద, ఇంకోళ్ళు చాకలి కుటుంబంలో పెద్ద, ఇంకోళ్ళు ముదిరాజు కుటుంబంలో పెద్ద, ఇంకోళ్ళు వేరే కులాలలో చాలామందికి పెద్ద ఉంటారు. సో ఎవరి కులం వాడికి గొప్ప కదా. మరి మీరెవడు నాకు అర్థం కావట్లేదు. ఎవడు అసలు మీరెవరు? ఒక కుటుంబాన్ని వెలేయడానికి, ఒక కుటుంబాన్ని ఊరి నుంచి వెలేయడానికి మీరెవడు అసలుగా? మీకే హక్కు ఉందని ఇట్లా చేశారు? భారత రాజ్యాంగంలో మీకైనా సపరేట్గా రాసిచ్చారా మీ గౌతజిగూడ పెద్ద మనుషులకి? లేదు కదా. మీరెవరిపై నాకు అర్థం కావట్లేదు. దీని పట్ల సంబంధిత అధికారులు కూడా ఇంతవరకు తీసుకోకపోవడం ఇది ఒకటి చాలా సిగ్గుచేటిది. సో దయచేసి ఇలాంటి ఇప్పటి నుంచైనా మానుకోండి అందరూ. ఎవరిని కోసినా రక్తం వస్తుంది, ఎవరిని చంపినా ప్రాణమే పోతుంది. ఇది ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని మనం దాదాపు 23వ సెంచరీలో ఉన్నామండి. మనం ఎంత ముందుకెళ్ళాలండి? మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలండి?
ఇది మొత్తం పక్కన పెట్టేసి క్యాస్ట్ ఏంటండి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు డప్పు కొడతారు కొట్టకపోవడం వాళ్ళ ఇష్టం. అది మీరు చెప్పారు, వాళ్ళు వినలేదు, వాళ్ళ ఇష్టం. అది మీరెవరండి చెప్పడానికి? సిగ్గుతో ఉండాలి, సిగ్గుతూ. ఈరోజు సమాజం అంతా తలదించుకోవాలి ఈ విషయాన్ని బట్టి. సారీ, నా మాటలు ఏమైనా హర్ట్ చేసి ఉంటే రియల్లీ సారీ. బట్ నిజాలు మాత్రం ఇంతే ఉంటాయి, ఫ్యాక్ట్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.